గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడి. గట్టిగా చెప్పట్లండి మిత్రకి. అందరికీ నమస్కారం. నేను మీ మిత్ర. ఐ heartily welcome the print media and the electronic media to our function, Virgin Boys. నా మెడలో ఈ హారం చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు ఎంత ప్యాషన్ ఉంది వర్జిన్ బాయ్స్ కోసం. సో ఎస్, యాజ్ అన్ యాక్టర్ ఎవరికైనా సరే ఒక డ్రీమ్ ఉంటుంది దట్ వాళ్ళు ఒక్కసారి అయినా వాళ్ళు ఒక పెద్ద 70mm స్క్రీన్లో చూసి అమ్మాయా జీవితం బతికేసాము అన్నట్టు ఫీల్లో ఉండాలి. సో నా జీవితంలో ఇలాంటి ఒక కళని నేను నిర్వహించుకున్నాను ఇన్ ది మూవీ వర్జిన్ బాయ్స్. సో ఇట్ వాజ్ అ హ్యాపీ గో లక్కీ ప్రాసెస్ ఫర్ మీ. నేను అన్ని మూమెంట్స్ని బాగా ఎంజాయ్ చేసుకున్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నా స్టార్స్ ఎవ్రీబడి ఫ్రమ్ శ్రీయాన్, అభిలాష్, జెనీ, గీతానంద్ అండ్ దయా అండ్ జేడి మాస్టర్ ఆయనేమో డూ లైక్ దిస్ అండ్ ఐమ్ లైక్ ఎస్ ఐమ్ డూయింగ్ లైక్ దిస్ అంటే ఆయనకి నాకు నువ్వు నేర్చుకోవట్లేదు ఏం చేస్తున్నావు అన్నట్టు ఆల్ ద టైమ్ నాతో పాటు ఇలా ఉండి. ఓకే, దెన్ దయా ఫస్ట్ టేక్లోనే వెన్ వీ హర్డ్ ద స్టోరీ, ఓకే మనకి ఎంత నచ్చింది అండ్ వీ సెడ్ హిమ్ yes, and from that day till now he's like my little brother, okay, and I always feel that he's always going to be my little brother. ఆ తర్వాత గీతానంద్ వాజ్ ఆల్సో లైక్ రాజా గారితో ఆల్రెడీ ఒక మూవీ చేశారు. సో వీ న్యూ హీ ఈజ్ అ గుడ్ పర్సన్, హీ న్యూ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్. సో we were like first take గీతానంద్, okay, and then for me the biggest challenge was డుండి క్యారెక్టర్ని ఫైనల్ చేసుకోవాలి అంటే. దెన్ అప్పుడు శ్రీహాన్ గారు వచ్చారు ఆఫీస్లో అండ్ ఐ వాజ్ లైక్ హీ టుక్ ఇట్ ఇన్ ఫస్ట్ లెవెల్లోనే వేరే పారామీటర్లో తీసుకెళ్ళిపోయారు. నేనేమో he's the one అని చెప్పేసుకొని ఐ వాజ్ లైక్ వీల్ గో విత్ డొండి ఓన్లీ. ఐ వాజ్ ద వన్ హూ ఓటెడ్ ఫర్ హిమ్. ఆయనే ఉండాలి అని చెప్తే దెన్ హీ వాజ్ దేర్. అండ్ ఐ థింక్ ఫ్రమ్ దాట్ టైమ్ టిల్ నౌ నేను ఒక యాక్టర్ లాగా, ఒక మనిషి లాగా, ఒక టెక్నీషియన్ లాగా ఆయన్ని ప్రతి క్షణం గ్రో అవుతూనే చూశాను. సో ఐ థింక్ ఇన్ దిస్ హోల్ జర్నీ ఫ్రమ్ మేకింగ్ ద మూవీ టు గెటింగ్ ఇట్ అవుట్ ఆన్ ద ఫ్లోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా, ఇదన్నీ ఒక మనకు ప్రాసెస్. అండ్ ఐ థింక్ సో నేను ఈ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేశాను. ఇట్స్ అ థరో లెర్నింగ్, థరో లెర్నింగ్, ట్రస్ట్ మీ. అండ్ with that, my special Mr. Raja garu, my producer, who trusted us అండ్ మాకు అవకాశం ఇచ్చారు. మా అందరినీ ఇక్కడ మేమందరూ నుంచుంటున్నారంటే ఆయన అవకాశం ఇవ్వడం బట్టి ఆయన మమ్మల్ని నమ్మారు. మేమందరూ మేము ముందుకు రాగలుగుతాము అనేది ఒక కాన్ఫిడెన్స్ ఆయన లోపల లేదు అనుకుంటే మేము ఇక్కడ అందరం ఉండం. సో ఐ థింక్ హిస్ కాన్ఫిడెన్స్ వాజ్ అవర్ అచీవ్మెంట్ అండ్ అందుకని మేము ఇక్కడ ఉన్నాము. Rest all my technicians were very beautiful, all the time. And I think this was the most beautiful time in actually the song also, Dum Digga Dum Dum. When a song first చేసేటప్పుడు we were like ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, బట్ స్లోగా విత్ ద క్రౌడ్ అండ్ ఎనర్జీ అండ్ ఐ థింక్ హౌ జేడీ మాస్టర్ పుల్డ్ ఇట్ ఆఫ్ వాస్ క్రేజీ. మనం ఎవ్రీ మినిట్ అక్కడ ఎంతో జోక్ చేసి ఎంజాయ్ చేసుకొని ఏ సాంగ్ ఉంది అన్నట్టు. ఐ థింక్ ద టూ డేస్ స్కెడ్యూల్ అండ్ మీ ఎంజాయ్డ్ అలాట్. సో హర్యానా ఇస్ లైక్ నామినేషన్స్ ఇది ఫోన్ ఇప్పుడు వదలట్లేదు మైక్ అంటే నామినేషన్స్ ఉన్నప్పుడు మిత్ర మాట్లాడుతుందంటారు, మనం వాటర్కి వెళ్ళి తీసుకుంటూ వచ్చేసాం. So I think this was the most beautiful thing in my life, Virgin Boys. ఇప్పుడు మీ ముందుకి రాబోతుంది 11th June. అసలు ఎక్కడికి వెళ్ళకండి, స్ట్రైట్ సినిమా హాల్కి రండి. We will enjoy and have a lot of fun. Yeah guys? Yeah? Yes, no? Did you like the song? నా సాంగ్ నచ్చిందా? గతం బాబా అవదుగా. గుర్తుపెట్టుకోండి, ఏ డేటు వస్తారా? అది వినాలి, అప్పుడే కదా మా కష్టాలకి ఏదో వస్తుంది కదా సార్. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. యూ మేడ్ our day. Thank you so much, each and every one, for coming here. And here is the tag team who worked for us for everything. Yeah, మన ఫొటోస్ డిజిటలీ ఏదైనా బయటికి రావాలి అనుకుంటే ట్యాగ్ ఇస్ దేర్. కమ్ ఫాస్ట్.
ఐ థింక్ టెక్నీషియన్స్ ఆర్ అన్సంగ్ హీరోస్. అంటే వాళ్ళ గురించి మనం వెనక్కుంటాం కాబట్టి మేమే చెప్పుకోవాలి. బట్ ఐ థింక్ ఎస్, హీస్ ట్యాగ్, దిస్ ఇస్ ట్యాగ్, అండ్ ఐ థింక్ దిస్ గాయ్ ఇస్ అన్ బ్రిలియంట్ గాయ్. సో మేము ఎలా అయితే మీకు ఇట్లా పోస్టర్స్లో మంచి మంచి కనపడుతున్నాము, ఏమీ పింపుల్ లేకుండా ఎంత అందంగా అంటే, సో దీస్ పీపుల్ మేక్ అస్ సో బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ. యా ఐ థింక్ ఓ ఐ లవ్ యూ. అసలు ఎవరు చెప్పారు అది? ప్యూర్ వర్జిన్ బాయ్ ఉండొచ్చు. ఐ లవ్ యూ టూ. Okay, thank you everyone. Thank you.